ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే మీకు ఒకటి చెప్పాలి. రియల్గా ఈ రెసిపీ గురించి అయితే నేను చాలా కష్టపడుతున్నాను. ఇంకా 2 ఇయర్స్ నుంచి అయితే చేయాలి అని అయితే ఈరోజు చేస్తున్నాను. ఆ రెసిపీ వచ్చేసి చూడండి, ఇదే. మీకు ఎవరికన్నా అర్థమైందా ఏ రెసిపీ అన్నది? ఎన్ని అవర్స్, అసలు చాలా అవర్స్ కష్టపడి చేశాను. మీకు అర్థమైందా నేను ఏ రెసిపీ చేయబోతున్నానో? పీతా రెసిపీ చేయబోతున్నాను. దానికోసం అయితే గుమ్మడికాయ తీసుకున్నాను. నేను ఇందులో సగంతో అయితే చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. మిగతా తెలిసిన వాళ్ళు ఉంటే అది పూర్తిగా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే సగాన్ని కట్ చేస్తున్నాను. చూడండి, ఆ గింజలు లేకుండా మాత్రము ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత పొట్టు ఒకటి తీసుకోవాలి. మనకు పీసెస్ లాగా మిగిలిపోతుంటాయి. పెద్ద పీసెస్లో తీసుకోవాలి, చిన్న పీస్లో అస్సలు తీసుకోకూడదు. చూడండి, ఈ సైజ్ లాగా తీసుకోవాలన్నమాట. నేనైతే ఇలా కట్ చేసుకొని నేను ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. చూడండి పొట్టు ఎలా తీస్తున్నానో. ఇలా మొత్తం కంప్లీట్గా పొట్టు అనేది తీసేయాలి. ఇదేంటి ఫస్ట్ టైం చేస్తుంది, మాకేం చెప్తుంది అనుకుంటున్నారా? లేదండి, నేను చేసి టేస్ట్ చూసి ఇంకా ఒక 4-5 ఇచ్చి చూశాను. కంప్లీట్గా సక్సెస్ అయింది. అందుకే పెడుతున్నాను వీడియో, లేకపోతే పెట్టేదాన్ని కాదు. నాకైతే చాలా బాగా కుదిరింది ఈ పీతా రెసిపీ. ఇది మన ఆగ్రాలో ఇంకా ఇండియాలోనే ఫేమస్ స్వీట్. ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక జలిగిన్నెలో వేసేసుకొని, ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనము వీటికి ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. మంచిగా ఉడుకుతుంది, మంచిగా షుగర్ అబ్జర్వ్ చేస్తుంది. ఇలా మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి, అవి తునగకుండా చూసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే పెద్దగానే ఉంటుంది, కానీ ఈజీగానే ఉంటుంది. ఇంకా చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల సున్నం ఉంటుంది కదా, పాన్లో పెడతాం సున్నము. ఆ సున్నం 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని మనము కడిగి పెట్టుకున్న ఈ బూడిద గుమ్మడికాయ పీసెస్ని అందులో వేసేసుకోవాలి. అలా వేసుకొని ఒక 8 గంటల పాటు అలానే ఉంచాలి వాటిని ఆ సున్నపు నీటిలో. ఈరోజు సాయంత్రము సున్నపు నీటిలో నానబెడితే రేపు మార్నింగ్ చేశాను అన్నమాట. అయితే నేను ఇప్పుడు ఇక 8 గంటల తర్వాత నేను అయితే సున్నపు నీటిలో వీటిని ఇలా అంటున్నాను అనేసి మంచిగా ఇట్లా స్క్వీజ్ చేసి ఒక్కొక్క పీస్ని జలిగంటలో వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. ఇలా చేయడం వల్ల బూడిద గుమ్మడికాయ స్మెల్ అనేది కొంచెం కూడా రాదు. దాన్ని చూడండి, నేను ఎలా అయితే వాష్ చేసుకుంటున్నానో చూడండి. ఇట్లా చేతులతో ఇలా ప్రెస్ చేసుకుంటూ అసలు ఏమాత్రం సున్నం అనేది ఉండకుండా అయితే వాష్ చేస్తున్నాను కంప్లీట్గా. నేను సున్నం నీళ్ళ తర్వాత 2-3 సార్లు అయితే వాష్ చేశాను. ఇక్కడ ఈ ముక్కల్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి. దానికోసం అయితే ఒక బౌల్లో నీళ్లు మరిగించాను. మరిగించిన తర్వాత ఈ ముక్కల్ని అయితే అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి. ఒక 85-90% వరకు ఉడికించుకోవాలి నీళ్ళల్లో. మనకి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ముక్క ఉడికిందో లేదో అన్నది. అప్పటి వరకు అయితే ఇక్కడ షుగర్ సిరప్ కోసం అయితే నేను ఇక్కడ 200 గ్రాముల షుగర్ పోసాను. అంటే 2 గ్లాసుల షుగరు, 3 గ్లాసుల వాటర్ పోసాను. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల పాలు పోసాను. ఎందుకంటే అది షుగర్లో ఉన్న చెత్తను ఇలా పైకి తీస్తూ ఉంటుంది. పాలు ఉంటే పోయండి, లేకపోతే ఇగ్నోర్ చేసేయండి. తర్వాత ఇక్కడ షుగర్ సిరప్ని అయితే మంచిగా అయితే మరిగించుకోవాలి. నేను షుగర్ అనేది కరగాలనేసి అయితే స్పూన్తో ఇలా తిప్పుతున్నాను. మనకి షుగర్ మొత్తము కరిగిపోయేంత వరకు మనకు ఆ బూడిదకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడుకుతాయి. అందుకే 2 టైం వేస్ట్ కాకుండా ఒక పొయ్యి మీద అది, ఒక పొయ్యి మీద ఇదైతే పెట్టేశాను. చూడండి, ఇక్కడ మనకి మంచిగా సగం ఉడికింది కదా, తేటగా కూడా కనిపిస్తున్నాయి ముక్కలు. చూడండి, పచ్చిగా ఉన్నప్పుడు ఉడికినప్పుడు వేరుగా ఉంది. చూడండి, అది ఉడికిందో లేదో చూడడానికైతే నేను ఫోర్క్ స్పూన్ తోటి అయితే ప్రెస్ చేశాను. అది హార్డ్గా వెళ్ళింది. స్మూత్గా వెళ్తే మనకు ఉడికిందన్నట్టు లెక్క. ఇంకా కాసేపు ఉడికించుకోవాలి వీటిని అయితే. తర్వాత ఇక్కడ షుగర్ సిరప్లో నేను ఫ్లేవర్ కోసం అయితే వైట్ ఎసెన్స్, వెనిలా వేశాను. చూడండి, ఒక 5-10 చుక్కలు వేస్తే సరిపోతుంది, లేకపోతే ఇలాచి వేసుకున్నా బాగానే ఉంటుంది. మనకి ఇక్కడ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. చూడండి, మీకే అర్థమవుతుంది చేస్తూ ఉంటే. మనం వేసినప్పటికీ ఇప్పుడు ఉడికినప్పటికీ చాలా తేడా ఉంటుంది. ముక్క అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే వాటిని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. మరీ మెత్తగా ఉడకకూడదు ముక్క. చూడండి, నేను ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తున్నాను. చూడండి, స్పూన్ ఎలా వెళ్ళిపోయిందో. ఇలా ఉన్నప్పుడు అయితే దించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో.
ఇక్కడ అన్ని ఐసే తీసుకొని బౌల్లో పెట్టుకొని అప్పటి వరకు మనకు పాకం అనేది రెడీ అవుతుంది. చూడండి పాకం ఎలా మరుగుతుందో. పాకం కూడా కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి. మరీ తీగ పాకాలు అవి వద్దు. షుగరు కరిగిపోయేంత వరకు అయితే మరిగించుకోవాలి. మరిగించుకొని మనం తీసేసుకున్నాం కదా ముక్కల్ని, గుమ్మడికాయ ముక్కల్ని, అవి ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ఉడికించుకోవాలి. కాసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి మనకు షుగర్ సిరప్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఆ ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి ఆఫ్ అయిపోయింది. ఇలానే మరిగించుకోవాలి. చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక 3 పాలు షుగర్ సిరప్ అనేది మనము ముక్కలకి అంటేలాగా అయితే మరిగించుకోవాలి. ఒక పాలు ఉంటుంది కదా, అప్పుడైతే గ్యాస్ ఫ్లేమ్ అనేది బంద్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి అయితే చూడండి ఒక్క పాలు షుగర్ సిరప్ అయితే మిగిలి ఉంది. మొత్తంకి కంప్లీట్ అయింది కదా. ఇక ఇలా అయినప్పుడు మనము గ్యాస్ ఫ్లేమ్ని బంద్ చేసుకొని 4-5 గంటలు అలానే ఉంచుకోవాలి. 4-5 గంటల తర్వాత అప్పుడు మళ్ళీ మరిగించుకోవాలి. ఇప్పుడు వీటిని 5 అవర్స్ తర్వాత మళ్ళీ మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ చేసుకోవచ్చు. ఇక హై ఫ్లేమ్ అన్నప్పుడు కొంచెం మాడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఇట్లా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు అనేది అడుగుతుంది. మిగతా పీసెస్లకు కూడా మంచిగా పట్టాలి కాబట్టి ఇలా అయితే స్పూన్తో అనుకోవాలి. చూడండి మనకు షుగర్ సిరప్ అనేది దాదాపు కంప్లీట్ అవ్వడానికి అయితే వస్తుంది. ముక్కలకి కూడా చాలా బాగా పట్టింది కదా. చూడండి పీసెస్ ఎలా కనిపిస్తున్నాయో. నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకంటే నాకు ఎన్ని రోజుల నుంచి చేయాలన్న కోరిక ఈరోజు అయితే తీరింది. రియల్గా అంటే రియల్గా. ఇప్పుడు చూడండి తీగ పాకం వస్తుంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనము గ్యాస్ ఫ్లేమ్ని బంద్ చేసుకోవాలి. లేకపోతే మనకి కింద అడుగు అనేది అంటుతుంది. చూడండి ముక్కలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు గ్యాస్ని బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్క తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అంటే ఆరబెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఒక్కొక్క పీస్ని తీసేసి ఒక ప్లేట్లో అయితే పెడుతున్నాను. ఇలా తీసేసి వాటిని ఆరనివ్వాలి. ఒక 10 అవర్స్ దాకా ఆరనిచ్చి అప్పుడు వాటిని తీసి స్టోర్ చేసుకొని ఇక తినొచ్చు. చూడండి మన పీతా రెసిపీ ఎలా రెడీ అయిపోయిందో. అసలు ఎలా ఉన్న పీస్ ఎలా మారిందో చూడండి పీతా. అందుకే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. చాలా అవర్స్ కష్టపడి చేశాను. రిజల్ట్ చూడాలి. ఇంకా ఉంది ప్రాసెస్. కొంచెం అయితే మిగిలింది ఇందులో. మీదైతే టోటల్గా తీసాను. ఇవి 1 or 2 days ఆరాలంట అంటే నాకు తెలీదు. నేను వేరే దాంట్లో చూసి వేరే ఛానల్లో చూసి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆగ్రా వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చేశాను. ఆగ్రా అంటే మీకు ఆల్మోస్ట్ గుర్తుకొచ్చింది అనుకుంటా. ఈ రెసిపీ ఏంటో కాలుతుంది బాగా. చూడండి పీతా. ఆగ్రా అంటే గుర్తొచ్చేది పీతా కదా. ఆ రెసిపీ అయితే నేను చేశాను. నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఇంకా సగమే అయింది. అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇది కొంచెము డ్రై అయిపోతే మనకి ఇక స్టోర్ చేసుకోవడానికి కూడా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. పూర్తిగా వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా నా కష్టానికి అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఎట్లా చెమటలు వస్తున్నాయో. అయ్యింది, పర్ఫెక్ట్గా అయ్యింది అయితే అనిపిస్తుంది. అందుకే ఫేస్లో అయితే నవ్వొచ్చింది. లేకపోతే విచారంగా ఉండు. నాకైతే ఇప్పటికైతే బాగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ పీతలాగా అయితే వచ్చింది. ఫస్ట్ టైం నేను ట్రై చేసుడు. కానీ చాలా రోజుల నుంచి అయితే చేయాలనుకున్నా. ఈ రోజు వీలైంది నాకు. ఈ రోజు కుదిరింది. ఇంట్లో నేనైతే ఈరోజు చేశాను. తినడం మాత్రం ఈ రోజు అయితే కాదు. 1 day తర్వాత చూడండి పీతా రెసిపీ ఎలా ఉందో. చాలా బాగా కనిపిస్తుంది కదా పర్ఫెక్ట్గా. మీకు కూడా చాలా నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికోసం అయితే నేనైతే 2 days కష్టపడ్డాను. కష్టానికి ఎప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితమే ఉంటుంది. నాకు కూడా మంచి ఫలితం అయితే దొరికింది. చాలా అంటే చాలా మంచిగా కుదిరింది. మనం ఏ పని కానీ చెయ్యముందుకి అది రాదు, అది జరగదు అని ఫీల్ అవ్వకూడదు. చేసిన తర్వాత రాకపోతే అప్పుడు ఫీల్ అవ్వాలి. ముందే దాని గురించి అయితే బాధపడొద్దు.
ఈ వంటే కదా రాకుండా ఎలా ఉంటుంది, ఏం కాదు వస్తుంది, పెద్ద కష్టమా అనుకుంటారు చాలామంది. కానీ చాలా కష్టము వంట. దాన్ని ఇష్టంగా పడి చేస్తేనే వంట అనేది సక్సెస్ అవుతుంది. ఇష్టం లేకుండా చేస్తే అది టేస్టీగా రాదు, ఎంత బాగా చేసినా రాదు, అంత కష్టం ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ వీటినైతే నేనైతే ఒక బాక్స్లో అయితే స్టోరేజ్ చేస్తున్నాను, తీసి స్టోరేజ్ బాక్స్లో అయితే వేస్తున్నాను. దీన్ని అయితే ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట పెట్టుకోవచ్చు. ఇవి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాయి ఖరాబ్ అవ్వకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా కష్టపడ్డాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.